అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను శారీ డిజైనింగ్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ శారీకి ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ ఫిక్స్ చేయాలి. నేను పెయింటింగ్ కోసం సిల్వర్ కలర్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే గోల్డ్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ సెంటర్లో రౌండ్గా పెయింట్ చేయాలి. పెయింట్ చేసేటప్పుడు మధ్యలో ఒక స్మాల్ రౌండ్ గ్యాప్ ఉంచి పెయింట్ చేయాలి. ఓకేనా? ఇలా రౌండ్గా పెయింట్ చేయాలి. ఆ తర్వాత రౌండ్ చుట్టూ స్ట్రెయిట్ లైన్స్ వేయాలి. అంటే ఒక సన్ టైప్లో వేయాలి. నేనైతే 8 స్ట్రెయిట్ లైన్స్ వేశాను. మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. శారీ పెయింటింగ్ వేస్తూ ఎందుకు డిజైనింగ్ అందని అందరూ అనుకుంటారు. నా ఉద్దేశం ప్రకారం పెయింట్ వేసినా అలాగే ఏమైనా స్టోన్స్ అంటించినా అది మొత్తం డిజైనింగ్ కిందకే వస్తుందని నేను అనుకుంటాను. సో అందుకే నేను డిజైనింగ్ అన్నాను. అయినా నేను ఇప్పుడు పెయింట్ మాత్రమే వేయట్లేదు, దీని మీద కొన్ని స్టోన్స్ కూడా అతికిస్తున్నాను. సో ఇది డిజైనింగే అవుతుంది కదా. మనం డిజైన్ చేసుకున్న శారీని ఎవరైనా బాగుంది అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకనే నేను ఎక్కువగా శారీ డిజైన్స్ చేస్తాను. మీరు కూడా ఈసారి ట్రై చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ శారీని చాలా ఈజీగా ఎక్కువ శ్రమ పడకుండా కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో మీరు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా పెయింట్ చేయాలి. హాఫ్ కట్ పర్ల్స్ తీసుకుని రౌండ్ మధ్యలో పెట్టాలి. ఇలా మిర్రర్స్ తీసుకుని చుట్టూరా అంటించాలి మనం వేసిన స్ట్రెయిట్ లైన్స్కి.
అంటించాను. మీకు అవైలబుల్గా ఉన్న వాటితో మీరు డిజైన్ చేసుకోవచ్చు, ఇవే అంటించాలనేం లేదు. టోటల్గా కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటుంది. చూసారుగా, నేను 6 ఫ్లవర్స్ వేశాను, చాలా దూరంగా. మీరు కావాలంటే దగ్గరగా కూడా వేసుకోవచ్చు, పైన కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చినట్లుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఈ చీర చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఇది కట్టుకుంటే మిమ్మల్ని అందరూ చాలా మెచ్చుకుంటారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.